బుక్ చదివే అలవాట్లు, మిషనరీ బుక్స్ ఎక్కువ చదువుతాను. ఆ బుక్లో రాయబడిన ఒక స్టోరీ ఏంటంటే, ఓ దైవజనుడు ఆ గ్రామంలో సేవ చేద్దామని వచ్చారంట. సేవ చేద్దామని వచ్చిన ఆ దైవజనుడికి ఎక్కడ చేయాలో అర్థం కాలేదు. ఎవరు అక్కడ ఆయన రమ్మని లేదంట. ఒక కుటుంబం ఆయన రమ్మన్నారు. ఆ కుటుంబంకి వెళ్ళాడంట. ఆయన ఒక గది ఇచ్చారు. ఆ గదిలో ఉన్నారు. చక్కగా ఆ ఇంటి యజమానులు అలా అంత భోజనం వండి పెడితే తిన్నారు. తినేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమె అడుగుతుంది, అయ్యా మీరు భోజనం చేశారు కదా, భోజనం కూరలు అసలు ఉప్పు లేదయ్యా, మీరు చెప్పలేదేంటి? ఆయన అన్నాడంటే నేను గమనించలేదు. ఏమన్నాడు? మీరేంటి ఏం చెప్పుకుంటారు? చెప్పండి బస్తాలు ఉప్పు అని పంపించుంటారు కదా. కారం తక్కువైనా చెప్తారు, ఉప్పు తక్కువైనా చెప్తారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దైవజనుడికి దేని మీద మనసు లేదు. తింటున్నాడే కానీ అందులో ఏం వేశారు, అందులో టేస్ట్ ఉందా, అందులో సాల్ట్ ఉందా, అందులో కారం ఉందా గమనించాల్సినంత హృదయం ఆయనకి. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి వారు కూడా మార్పు చెందారట. ఎందుకు మారారని అడిగితే, యేసు ప్రభుల వారు ఎట్లుంటారో మాకు తెలియదయ్యా, కానీ యేసు ప్రభుని నమ్ముకున్న ఈయన ఎట్లున్నాడో మాకు తెలుసు. యేసు ప్రభుని